హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యూట్యూబ్ ఛానల్ జీకే ఆర్ట్ కాలేజ్. నా పేరు కృష్ణ. ఈరోజు నేను మీకు ఫస్ట్గా విజయ్ దళపతి అన్నకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అన్న పార్టీ పెట్టి భారీ మెజార్టీతోటి గెలిచిండు. అది మళ్ళీ సీఎంగా గెలిచిండు. భారీ మెజార్టీ సీట్లతోటి గెలవడం ఒక రేంజ్, ఒక లెవెల్ ఉండాలి. అలా గెలవాలనేటంగా అదొక లక్కు. అలాగే అన్న ఫ్యాన్స్ అందరికీ కుటంగా చెప్తున్నాను కంగ్రాచులేషన్స్. అలాగే నేను ఈరోజు విజయ్ దళపతి అన్న డ్రాయింగ్ వేసినాను, ఫేస్ రీడింగు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారంటే మీకే అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్గా ఎలా డ్రాయింగ్ వేయాలి, ఎలా చేయాలి, ఏ నుంచి గీస్తే ఈజీగా వస్తుంది డ్రాయింగు, ఎలా గీస్తే షేడింగు అదంతా చేయాలి, అవుట్లైనింగ్ ఎలా చేయాలి, షేడింగ్ ఎలా చేయాలి అనేది మీకే క్లారిటీ వస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక 20 లైకులు నేను రావాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు అనుకుంటే లైకులు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకో నెక్స్ట్ ఏమైనా డ్రాయింగ్ వేయాలన్నా వేస్తాను ఫ్రెండ్స్. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డ్రాయింగ్ కావాలనేటంగా మీ సొంత ఏమనుకోకండి ఫ్రెండ్స్. నేను ఇలా మాట్లాడుతున్నందుకు నాకు ఓన్లీ తెలుగు ఒకటి వస్తుంది, హిందీ ఇంగ్లీషు ఏం రావు. ఎందుకంటే నేను పెద్దగా ప్రైవేట్ స్కూల్ ఏం చదవలే, గవర్నమెంట్ స్కూలే చదివిన. అట్లని ఓన్లీ తెలుగులోనే మాట్లాడతా, తెలుగులోనే చెప్తా, ఏదైనా తెలుగులోనే రాస్తా. అలాగే నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు ఒక లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇంకా కొంచెం చేయాలన్న ఫీలింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా పెన్ డ్రాయింగ్ ఎలా ఉంది, బాగుందా బాగలేదా, నా పెన్నుతో వేసిన డ్రాయింగ్ ప్లీజ్ చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోలు ఎక్కడి నుంచి చూస్తున్నారు గిట కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మైక్రోస్కోప్ మైక్ లేదు ఫ్రెండ్స్, అందుకనే లైవ్ చేయడం లేదు. నేను లైవ్ చేస్తే మాట్లాడలేకపోతున్నా, వేరే సౌండ్స్ వస్తున్నాయి. ఆ సౌండ్స్ వల్ల కాపీరైట్ స్ట్రైక్ రావచ్చు అని నేను మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడైతే మ్యాక్సిమం 9 కాదు కానీ 11 అవుతుంది టైము. అది ఫ్యాన్ సౌండ్ వస్తుంది, అట్లా అని ఏమనుకోకండి ఫ్రెండ్స్. నాకు కొంచెం మైక్రోస్కోప్ మైక్ లేనందుకు మాట్లాడలేకపోతున్నా. ఈ టైంలో నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, నా వాయిస్ ఓవరు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి. లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి విషయం ఫ్రెండ్స్, ప్లీజ్ ఏమనుకోకండి. ఇప్పుడిప్పుడే నేను స్కెచెస్ అవన్నీ తెచ్చుకుంటున్నాను. కింద విజయ్ దళపతి అన్న ఫ్యాన్స్కి చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి. విజయ్ దళపతి అన్న ఫ్యాన్స్ అందరికీ నేను కలరింగ్ సేమ్ టు సేమ్ వేయలేకపోతున్నాను, నా దగ్గర స్కెచెస్ లేనందుకు. ప్లీజ్ ఏమనుకోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం నేను మంచిగా వేస్తాను, మంచిగా కలర్ షేడింగ్ మొత్తం చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి కలర్స్ ఏం లేవు, అందుకని అట్లా కవరింగ్ చేసిన. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ ఏమనకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నా దగ్గర స్కెచెస్ అన్నీ లేవు, కొన్ని ఉన్నాయి. అది పెన్నులు ఉన్నాయి అంతే. స్కెచెస్ కొనుక్కోలేదు. కొనుక్కున్నాక మొత్తం మంచిగా నీట్గా వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్ మరి.